कल्पे सप्तमी वैवस्वत मन्वन्तरि अष्टाविंशति शतमे कलियुगे कलिप्रथम चरणे लक्षानि एकोनपञ्चाशत् सहस्राणि सप्तविंशति शततमे सृष्टिवत्सरे वैक्रमाब्दे श्री वसुनाम संवत्सरे वैशाख मासे विद्यातिथ्यां जम्बूतखंडे मेरोः दक्षिण दिग्भागे श्रीशैलस्य पुण्यभूमौ इंदूरु नगरे इंदूरु जनपदे बसवा गार्डन समुदाये यज्ञकार्ये वैदिक धर्म प्रचारार्थम आयुरारोग्य ऐश्वर्य फलसिद्ध्यर्थम यज्ञकार्यम ఇప్పుడు మనమందరము ఆ పరమపిత పరమేశ్వరుని మహర్షి సూచించినటువంటి సూత్రం అందరూ అన్నారు. తత్ ప్రతిషేధార్థం ఏకతత్వ అభ్యాస తత్ ప్రతిషేధార్థం ఏకతత్వ అభ్యాస తజ్జప తదర్థభావనం తస్య వాచక ప్రణవః. ఆ తత్వాన్ని ఎట్లా అభ్యాసం చేయాలి? తజ్జపస్తదర్థభావనం, అర్థభావనంతో జపం చేయండి. ఏదది? తస్య వాచక ప్రణవ అంటే ఆ పరమాత్ముడి నామము. ఓ నీకు మానసిక ఏ బాధ కలిగినా ఏ సమస్య వచ్చినా ఆ క్షణం కొద్దిసేపు ప్రశాంతంగా భార్య వచ్చింది, భర్త వచ్చింది, లేకపోతే పిల్లలు చెప్పినట్టు వినడం లేదు, ఇంకేదో టెన్షన్ అవుతున్నారు, వెంటనే ఆ క్షణంలో కొద్దిసేపు శ్వాసను చక్కగా దీర్ఘంగా తీసుకొని ఓమనగా రక్షక, పరమాత్మ నన్ను రక్షించు, ఇప్పుడు నేను క్రిటికల్ సమస్యలు ఉన్నాను, నన్ను రక్షించు అనే భావనను ఒక్క శిరంశకను ఆ ప్రశాంతత పొందుతాము. కాబట్టి ఆ పరమాత్ముని మరి స్తుతి, ప్రార్థన, ఉపాసన మంత్రాలు ఇప్పుడు పద్మమాతాజీ చదివి మనకు. सदाधार पृथिवीद्याहुतेम कस्मै देवाय अविशाविधेम ॐ य आत्मदाप पृथिवी च दृढा येन स्वस्तपितं येन नाकः यो अन्तरिक्षैरजसो विमानः कस्मै देवाय अविशाविधेम ॐ प्रजापति वयं स्याम पतयोरयीनाम् ॐ स नो बन्धुर्जनिता सविधाता धामानि वेद भुवनानि विश्व. प्रार्थना उपासना मंत्र మనకు స్వామీజీ ఈనాడు యజ్ఞ సహిత యోగాను అభ్యాసం చేస్తున్నాను. నేను ఈ యజ్ఞవేది తెప్పించాను. 500 రూపాయలకు సెట్టు చాలా మంది తీసుకున్నారు. ఇంకా శ్రద్ధతో తీసుకోండి. చాలా కేవలం 10-15 నిమిషాలలో మనం ప్రతిరోజు ఇంట్లో యజ్ఞం చేసేసుకోవచ్చు. ఎందుకంటే కంటికి కనిపించని వైరస్ తస్యాస్తే పృథివీ దేవైజని పృష్ఠేని మన్నాద మన్నాధ్యాయాదరి ప్రతిరాగ్రహి ప్రవిష్టాపూర్తే సంసృజే కామయంచ అస్మిన్ సదస్సే అత్యుత్తరస్మిన్ విశ్వే దేవాయ చరకాస్మాన్ ప్రజయా పశిభిర్బ్రహ్మవర్చసే నానాద్యేన సమేతయ స్వాహా ఇదమన్నే జాతవేకసే ఇదన్నమమా ఓం సమిదాగ్నిం బృహస్పతకృతైర్మోదకితాతిథిం ఆస్మిన్ హవ్యాజుహోతన ఓం సమిదాయ శోషిషే రోక్తంత్వా సమిద్భిరంగిరో హృదేన వర్ధయామసి బృహస్సోచాయ విష్ట్య इदमग्नै अंगिरसे इदन्नमम घी लीजिए स्वाहा बोले आहुति दीजिए। ओम अयंत इत्मा आत्मा जात वेदस्ते
నేత్యస్య వర్ధస్వ చేత వర్ధయ చ బ్రహ్మ వర్చసే నానాద్యేన సమేదయా ఇదమగ్నయే జాతవేదసే ఇదం నమః ఓం అయంత ఇద్మా ఆత్మా జాతవేదస్తే నేత్యస్య వర్ధస్వ చేత వర్ధయ ఆత్మా జాతవేదస్తే నేత్యస్య వర్ధస్వ చేత వర్ధయ చాస్మాత్ ప్రజయా పశుభి బ్రహ్మ వర్చసే నానాద్యేన సమేదయా ఇదమగ్నయే జాతస్వ చేత వర్ధయ చాస్మాత్ ప్రజయా పశుభి బ్రహ్మ వర్చసే నానాద్యేన సమేదయా ఓం సరస్వత్యర్మణ్య స్వాహా ఓం దేవ సవితా ప్రసవయజ్ఞం ప్రసవయజ్ఞపతింబగాయ దివ్యో గంధర్వగీతభూః కేదన్నః పునాదు వాచస్పతిర్వాచన్న స్వదతు ఓం అగ్నయే స్వాహా ఇదమగ్నయే ఇదం నమః మధ్య గుడి ఓం సోమాయ స్వాహా ఇదం సోమాయ ఇదం నమః ఓం ప్రజాపతే ఓం జ్యోతి జ్యోతిర్మచ్చ ఓం సజ్యోతిర్వేణ సవిత్రా సజోరుషేంద్రమత్య విశాల సూర్యోనీతో ఓం భువనయే ప్రాణాయ ఇదమగ్నయే ప్రాణాయ ఇదం నమః ఓం భువర్వాయునే ప్రాణాయ ఇదం వాయునే ప్రాణాయ ఇదం నమః ఓం స్వరాదిత్యాయ ధ్యానాయ ఇదమాదిత్యాయ ధ్యానాయ ఇదం నమః ఓం భూర్భువస్వరగ్నిర్వాయువాదితేభ్యః ప్రాణ ప్రాణవ్యానేభ్యః బ్రహ్మోర్భువస్వరో ఓం యాం వేదాం దేవగణాః పితరచ్చోపాసతే తయా మా మధ్యమే దయాగ్నే మేళానిరంకురో ఓం విశ్వాని దేవ సర్వరక్షకుడు రెండవ యజ్ఞము అగ్నిహోత్రము దేవయజ్ఞము పంచభూతములను శుద్ధి చేయుట పొల్యూషన్ కి సొల్యూషన్ అగ్నిహోత్రము మూడవట ఆచరించుట అతిథిని సత్కరించుట ఐదవ సూత్రం అగ్నయేషు సకృతే సూతవృతే సర్వప్రాయ చిత్తావతీనాం కామానాం సమర్థయిత్రే సర్వాన్ కామాన్ సమర్థయ స్వాహా ఓం స్వాహా ఇదం ప్రజాపతే స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ఏ సినిమాలో కూర్చోండి ధియో యో నః ప్రచోదయాత్ ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ఓం పెంపు చేయగా జాగమయులైన తల్లి తండ్రిని చావయా నీ భాగ్యమేనయా ఈశ్వరానే దయా ఈ ఇంద్రియములో ఇంద్రియ సుఖములో ఈ దేహమీ మనసు నీ భిక్షయేనయా నా జీవనాధారం
ఈశ్వరాని సంతానముతో ధర్మముతో మోక్షముతో వర్ధిల్లుదురుగాక. ఓ పరమేశ్వర, ఇవియే మా శుభకామనలు, మా శుభాశిస్సులు. నీ అనంత కృపచే మా యొక్క ఆశీర్వాదము. స్వస్తి పూషా విశ్వవేదాః స్వస్తి నస్తాక్షో అరిష్టనేమిః స్వస్తి. आर्य समाज सबको सादर नमस्ते. ध्वनि ओम. రండి రండి. ఓం భూర్భువస్వః. ఓం అందరికీ. మనకి 3 రోజులు కూడా ఈ హాల్ని మనకు అందించి అన్ని రకాల సహకరించినటువంటి బసవ లక్ష్మీనారాయణ రసయ్య గారు అడగగానే కాదనకుండా మనకి ఇది ఇచ్చినందుకు అందరి తరఫున మన తరఫున ధన్యవాదాలు. వారు మంచి కరాటే పడతారు. ఈ ఏజ్లో ఇక్కడ 108 సూర్య నమస్కారాలు బాగా రికార్డ్ చేశారు కూడాను. అటు యోగా చాలా ప్రేమానికి, అట్లానే కరాటే కూడా మంచి ఆరోగ్యంగా ఉండాలని, అందరూ ఫిట్గా ఉండాలని బాగా కృషి చేస్తుంటారు. కాబట్టి అందులో భాగంగా మనం అడగంగానే కాదనకుండా జస్ట్ ప్రభాకర్ గారు నాకు ఇట్లా కావాలన్నా అనగానే తీసుకోండి, ఎవరు కాదన్నారు అన్నారు. ఈ 3 రోజులు మనకి హాల్ ఇచ్చినందుకు మరొకసారి మనందరూ ఒక్కసారి మరి మాతాజీ వచ్చింది కదా, మరి మంజు మాతాజీ ఎవరు, ఆ చరిత్ర ఏంటిది, ఆ రక్తం ఎక్కడి నుంచి వచ్చింది, మరి ఈ స్ఫూర్తి మనకు అందించిపోతుంది కదా. ఒక్కసారి మన నిజామాబాద్ జిల్లాలో మంచి కవీశ్వరుడు కవి లక్ష్మణ్ గారు వాళ్ళ ఉపాధ్యాయ శ్రీమతి మంజుశ్రీ గారు, మహిళా పతంజలి యోగా అధ్యక్ష తెలంగాణ విభాగం, శ్రీ సాయన్న గారు జిల్లా పతంజలి యోగా సమితి అధ్యక్షులు, శ్రీమాన్ ఎక్కొండ ప్రభాకర్ గారు నిజామాబాద్ జిల్లా పతంజలి యోగా ప్రచారకులు, శ్రీ జె కిషన్ గారు జిల్లా పతంజలి యోగా ఉపాధ్యక్షులు, మరియు పెద్దలు బసవ లక్ష్మీనరసయ్య గారు, వేదిక అలంకరించిన ఇతర పెద్దలు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మిత్రులు, సమావేశానికి హాజరైన యోగా ప్రేమికులు, సాధకులకు అందరికీ నమస్కారం. స్వామి శ్రద్ధానంద చరిత్ర చాలా గొప్పది. ఆయన ఎంత త్యాగదనులో మనం ఒక చిన్న బ్రీఫ్గా తెలుసుకుందాం. అంతకుముందు ఈ యొక్క మన శ్రద్ధానంద గంజుకు ఈ పేరు నామకరణం చేసిన ఒక మహా మనిషి గురించి కూడా కొద్దిగా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. హిందువులు ఆర్య సమాజ్ పోషకులు మరియు ఆర్య సమాజ్ ప్రచారకులు కీర్తిశేషులు కేవీ గంగాధర్ గారిని స్మరించుకోవడం చాలా అవసరం. రాజకీయ నాయకుల విలువలతో ఎలా సమాజ సేవ చేయాలో ఇప్పటికీ గుర్తుండిపోయేలా జీవించిన వ్యక్తి. ఒకసారి ఎమ్మెల్యే, 2 సార్లు మార్కెట్ కమిటీ చైర్మన్గా నిజామాబాద్ ప్రజలకు సేవలు అందించారు. స్వామి శ్రద్ధానంద గారి సేవలు మరియు స్వాతంత్రోద్యమంలో ఆయన బలిదానాలను స్ఫూర్తి చెంది మన నిజామాబాద్ మార్కెట్ కమిటీకి శ్రద్ధానంద్ గంజ్ అని నామకరణం చేసిన మహనీయుడు ఆయనే కేవీ గంగాధర్ గారు. మరి పాత గంజిలో స్థలం దొరకకపోతే 120 గజాల కొత్త గంజి స్థలాన్ని సేకరించి రైతులందరినీ ఒప్పించి అతి తక్కువ ధరలో సేకరించి మరి అక్కడ ఇవాళ స్వామి శ్రద్ధానంద గారిని మనం స్మరించుకొని వారికి శ్రద్ధాంజలి ఘటించే విధంగా ఆయన క్లుప్తంగా ఆయన చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం మనకు ఉంది. ఆయన గురించి ఒక చిన్న బ్రీఫ్గా మీకు తెలియజేస్తాను. నాస్తికత్వంతో జీవనం సాగించరు. భగవంతుని కృప వలన మహర్షి దయానంద్ సరస్వతి దర్శనము మరియు వారి సాంగత్యంలో వీరు సత్కార అనగా వారి పూర్వ సాంప్రదాయాన్ని హిందుత్వంలో కలిపిన వైదికులు మార్చిన వ్యక్తి. వారి సమయంలో అత్యంత ప్రజాదరణ పొందిన ప్రజానాయకుడు స్వామీజీ. ఢిల్లీ మకుటం లేని మహారాజు ఢిల్లీ అని వారి వంశ నుంచి వచ్చిన
మన శ్రీమతి మంజుశ్రీ గారు మన నిజామాబాద్కు రావడం చాలా సంతోషంగా ఉంది. ఇది ముందే తెలుసుకో- बोलो भारत माता की झांसी लक्ष्मी बाई की दुर्गा माता की जय स्वामी श्रद्धानंद की నెక్స్ట్ సంగీతం
परम पूज्य योग ऋषि स्वामी रामदेव जी महाराज के पावन चरणों में कोटिशाह नमन करते हुए आज मैं आपको बहुत खुशी से बता रही हूँ कि यहाँ पर आज हमारा निज़ामाबाद में महिला पतंजलि योग समिति का भारत स्वाभिमान पतंजलि योग समिति की सहयोग से बड़ा कार्यक्रम 3 दिन का संपन्न हुआ। सभी लोगों ने बहुत सहयोग दिया। महिला पतंजलि योग समिति की तरफ से हर साल एवरी ईयर हम लोग हर ज़िले में कार्यक्रम करते हैं। इसी तरह 3 दिन का शिविर करते हैं जिससे महिलाओं का संगठन और पतंजलि संगठन ज़्यादा मजबूती पे आए, योग का प्रचार हो, प्रसार हो। और निज़ामाबाद में इस समय इतना अच्छा काम हो रहा है योग का, और पिछले 15-16 सालों से मैं यहाँ पे लगातार हर साल आती रहती हूँ। तो इस तरह का जो कार्यक्रम हुआ, इतनी भव्यता से ये कार्यक्रम संपन्न हुआ, इसके लिए मैं हृदय से हमारी जिला प्रभारी सुनीता जी का और हमारे सभी बहनें हैं नर्मदा जी, बीना जी, इन सब का हृदय से धन्यवाद करती हूँ। उसके साथ साथ साइना जी का और साथ में हमारे प्रभाकर जी, किशन जी और रंजीत और भरत, इन सब का और उनके साथ पूरी टीम का, जिसमें मैं किस किस का नाम लूँ ऐसा मेरे मन में विचार आ रहा है। पर सारा अभी ये योग के माध्यम से हिंदू शब्द छोटा है, सनातन को आगे ले जाने का कार्य हम सब करने की कोशिश कर रहे हैं। सनातन का जो मूल है, जैसे श्री राम से लेकर के हम अगर बात करें तो श्री कृष्ण तक सभी एक महायोगी, और हमारे जितने पूर्वज थे सभी ऋषि मुनि योगी ही थे। तो योग में अगर संसार होगा ना, तो तब न तेरे मेरे का भेद होगा, ना जो हम छोटा बड़ा ये सब करते हैं ये भेद भी नहीं होगा। सब प्रेम से योग हमें सुखमय बनाने के लिए, अंतरात्मा अंदर से और शरीर से दोनों से सुखमय बनाने के लिए ये योग है। मैं सभी से आह्वान करूँगी कि आप सब लोग योग से ज़्यादा जुड़े, योग टीचर बने, योग कक्षाएं लगाएं। और अगर आप ये नहीं कर सकते तो जहाँ पे योग कक्षाएं चल रही हैं कम से कम वहाँ जा कर के योग करना तो शुरू करें। आपका सबका बहुत बहुत धन्यवाद। ఓం మనకు ఈ మంజుశ్రీ మేడం గారు మాకు 3 రోజుల ప్రోగ్రాం ఇవ్వడం జరిగింది ఇక్కడ యోగా ప్రచారంలో భాగంగా. అయితే అడగగానే ముందు ఈ భవనాన్ని మాకు కొన్ని వందల మంది యోగా చేసుకునే విధంగా మాకు సహకరించినటువంటి బసవ లక్ష్మీనారాయణ గారికి ముందు ధన్యవాదాలు చెప్తూ, ఈ 3 రోజుల ప్రోగ్రాంలో కూడా ప్రతిరోజు ఉదయమేమో మంజుశ్రీ మేడం గారి ఆధ్వర్యంలో ఇక్కడ యోగా జరిగింది. దీనికి సహకరించినటువంటి నిజామాబాద్ టీం అంతా కూడా, అంటే భారత్ స్వాభిమాన్ ట్రస్ట్ అలాగే పతంజలి కూడా ఉంది. మేము మా ఆధ్వర్యంలో ఇక్కడ సుమారుగా మొదటి రోజు నాడు 126 మంది చొప్పున, ఆ తర్వాత రోజు రోజుకు పెరుగుతూ ప్రతిదినం ఇక్కడ యోగా చేయించడం జరిగింది. అలాగే సాయంత్రం కూడా ఖాళీగా ఉండకుండా మళ్ళీ వారు రకరకాల ఇక్కడ గుళ్ళు గోపురాలు తిరగడమే కాకుండా గంగాస్థాన్ 2లో సుమారు ఒక 100 మందికి మహిళలకి అలాగే పురుషులకు కూడా ఆరోగ్యం గురించి ఎలా ఉండాలి, ఈరోజు మనం ఎటువైపు వెళ్తున్నాము, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే కంపల్సరీ కనీసం మీరు ప్రాణాయామన్నా చేయండి, ఏ యోగా సెంటర్ కన్నా వెళ్ళండి, కానీ ప్రాణాయామాతో మీ ప్రాణాలు కాపాడుకోండి. రకరకాల ఊహించలేని జబ్బులు వస్తున్నాయి, వాటి మీద చాలా బ్రహ్మాండమైనటువంటి క్లాస్ తీసుకున్నారు మొన్న 1 గంటన్నర సేపు. వాళ్ళంతా రకరకాల ప్రశ్నలు అడగడం, వాటికి మేడం గారు జవాబు చెప్పడం. అలాగే నిన్న కూడా ఖాళీగా ఉండకుండా బోధన తీసుకెళ్ళి అక్కడ కూడా నిన్న కార్యక్రమం జరిగింది ఆర్య సమాజ్ ఆధ్వర్యంలో. అక్కడ కూడా చాలా ఘనంగా అద్భుతంగా చేశారు. మాకు ఈ 3 రోజులు కూడా సహకారాన్ని అందించి తనకు ఎన్నో పనులు ఉన్నప్పటికీ వారు ఈ మన నిజామాబాద్కి కాదండి, మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ 2 రాష్ట్రాలకు కూడా రాష్ట్ర మహిళా ప్రభారి అయినప్పటికీ ఏమాత్రం వారు మేము అడగగానే కాదనకుండా ఈ 3 రోజులు మాకు సహకరించి ఈ క్లాసులు కండక్ట్ చేసినందుకు. ఇక అసలు మన మంజుశ్రీ బహన్జీ గురించి చెప్పాలంటే వారు చాలామందికి తెలియని యొక్క అపరిచితులు ఏంటంటే, మన శ్రద్ధానంద్ గంజ్ ఏదైతుందో నిజామాబాద్లో, ఈ శ్రద్ధానంద్ గారి కొడుకు యొక్క మనమరాలు, అంటే కొడుకు కూతురు యొక్క కూతురు, ముయి మనమరాలు వారికి. సో వారు కూడా ఏ విధంగా అయితే అప్పుడు స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు శ్రద్ధానంద్ గారు, అలాగే వీరు దయానంద్ సరస్వతి తర్వాత మళ్ళీ హిందుత్వాన్ని పడిపోతున్న టైంలో పైకి లేపడానికి వచ్చినటువంటి ఒక యుగ పురుషులని కూడా చెప్పుకోవచ్చు. వారు సర్దార్ వల్లభాయ్ పటేల్తోనూ, నెహ్రూ గారితోనూ, గాంధీతో కూడా శభాష్ అనిపించుకున్నటువంటి వీరతత్వం కలిగినటువంటి మహాపురుషులు మన శ్రద్ధానంద్ గారు. వారి మనమరాలే ఇక్కడికి వచ్చి క్లాసులు తీసుకోవడం అనేది మాకెంతో చాలా సంతోషంగా ఉంది. ఈ 3 రోజులు ఈ విధంగా జరిపించినందుకు ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి పతాంజలి టీం అంతా ఎవరైతున్నారో
ఇక్కడ సాయన్న గారు కానివ్వండి, ఎక్కడ ప్రభాకర్ కానీ, భరత్ కానీ, అట్లాగే మన రంజిత్, మిగతా ఈ టీం అంతా కూడా, ఇక మహిళా టీం తీసుకున్నట్టయితే డైలీ కష్టం అనుకోకుండా ఆర్మూరు నుంచి ఈ మహిళా పతంజలి ప్రభారి, జిల్లా ప్రభారి ఎవరైతే సునీత గారు ఉన్నారో వారికి సహకరించినట్టు మిగతా టీం కూడా ఇక్కడ ఉన్నారు. వీణాగా మేడం కానీ ఇంకా మిగతా వాళ్ళు అందరూ కూడా చాలా సహకరించి, నర్మదా వారు సహకరించినందుకు ప్రతి ఒక్కరికి కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి పాల్పంచుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. ఓం.